వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షుడు బాలుపై 3 టౌన్ పోలీసులు వేధింపులు, అక్రమ కేసులు బనాయింపు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు కేకే రాజు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా అరాచకాలు అన్యాయాలు చేస్తున్నారో మనందరం కూడా చూసాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ డైరెక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులపైన భౌతిక దాడులకు పాల్పడటంతో పాటు ఎలాంటి హత్యాకాండ ఎలాంటి మరణకాండ ఈ రాష్ట్రంలో నడిపారో మనం చూసాం. ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే వారి చేతగానితనంతో అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయలేక ఈరోజు ప్రజల్ని పక్కదోవ పట్టించాలి, ప్రజలకు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయడంలో విఫలం చెందారు కాబట్టి ప్రజలను ఏదో రకంగా పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న అన్యాయాల్ని అక్రమాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత సంవత్సర కాలంగా వెన్నుపోటు దినం నుంచి ఈ రోజు వరకు కూడా యువత పోరు కావచ్చు, ఎన్నుపోటు జనం కావచ్చు, విద్యార్థి విభాగం కానీ యువజన విభాగం కానీ అందరూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం చేసే క్రమంలో ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క అన్యాయాలను అక్రమాలని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అక్రమ కేసులు బనాయించడం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువజన విభాగానికి సంబంధించిన నాయకులను కానీ విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు కానీ ఎంత దౌర్జన్యంగా అక్రమ కేసులు, గంజాయి కేసులు కావచ్చు, డ్రగ్స్ కేసులు కావచ్చు, పూర్తిగా పెట్టుడి కేసులతో ఈరోజు భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ భయపడే పరిస్థితులు లేవు. ఇలాంటి సందర్భంలో నిన్న కర్నూలులో యువజన విభాగానికి సంబంధించినటువంటి బాలు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిపై అక్రమంగా గంజాయి కేసు బనాయించి ఏ విధంగా చిత్రహింసలు గురి చేస్తే నిన్న చిత్రహింసల అవమానాలు తట్టుకోలేక తన ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికం. దీన్ని ఒక పిరికి పంద చర్య. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం మీరు సుపరిపాలన అందించలేక, పరిపాలన చేతకాక రాజకీయాలను పక్కదోవ పట్టించడం కోసం మీరు చేస్తున్న అన్యాయాల్ని అక్రమాల్ని, మీరు చేస్తానన్న సంక్షేమాన్ని, మీరు చేస్తాన అభివృద్ధిని, మీరు సంపద సృష్టిస్తానన్న సంపద గురించి ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని ఈ విధంగా చేయడం అనేది ఒక పిరికి పంద చర్య. పిరికి పందలు మాత్రమే ఇలాంటి తప్పుడు కేసులు లేక భౌతిక దాడులకు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి హత్యా రాజకీయాలు, ఇలాంటి అక్రమ రాజకీయాలు కూడా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పోలీసు వారందరినీ కూడా మేము ఒకటే, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు ప్రభుత్వాలు మారుతాయి, నాయకులు మారుతుంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. మీరు అది గుర్తు పెట్టుకుని ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా మలుచుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో అధికారులు, పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ప్రజలకు జవాబుదారీతనం అంతే తప్ప రాజకీయ నాయకులు బానిసలు కాదు అధికారులు అంటే. ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది పోలీసు అధికారులు కేవలం తెలుగుదేశం నాయకులు అడుగుడికి మడుగులొత్తి వాళ్ళు చేసే కుట్రలో భాగస్వాములయ్యి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని అమలు చేస్తూ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం చూసాం. ఇది మంచి పద్ధతి కాదు. రేపొద్దున దానికి మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కాకుండా ఇలా అన్యాయంగా అక్రమ కేసులు మార్చి మా నాయకులపైన కార్యకర్తలపైన తెలుగుదేశం నాయకులు చేస్తున్న కుతంత్రాల్లో మీరు బాగా ఏర్పడిపోతుంది. ఇదే విధంగా కూడా మీరు వ్యవహరిస్తే మీరు తప్పకుండా దానికి మళ్ళీ మీరు చెల్లించుకుంటారు. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు కూడా భవిష్యత్తులో మీరు చేసిన తప్పుల నుంచి ఆ పరమేశ్వరుడు కూడా మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే కాపాడలేదు. గతంలో కూడా విశాఖపట్నంలో కూడా చూసే ఇదే విధంగా మా విద్యార్థి విభాగం నాయకుడిని
ఇదే పోలీస్ అధికారులు పొద్దుట 7:30కి ఇంటి దగ్గర నుంచి ఎత్తుకుని పోయి కొట్టి కిడ్నాప్ చేసి ఆ విజువల్స్ దొరికినా సరే సాయంత్రం 4:30కి దొరికినట్టు రైల్వే స్టేషన్లో దొరికినట్టు ఏ విధంగా అక్రమ అరెస్టు చేశారు. కేవలం ఈ లోకేష్ విద్యాశాఖలో ఉన్న లోటుపాట్లని ఆంధ్ర యూనివర్సిటీలో కానీ బీసీ హాస్టల్స్లో కానీ ఆధ్వర్యంలో ఆ రోజు ప్రశ్నించి అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అసమర్థత వల్ల ఆ స్కూల్లో మిస్మేనేజ్మెంట్ వల్ల విద్యార్థులకు ఉన్న అసౌకర్యాలు అన్నింటినీ కూడా ప్రశ్నించినందుకు ఆ రోజు కొండారెడ్డి అని విభజనభాగం మా జిల్లా అధ్యక్షుడికి ఇచ్చింది ఏంటంటే పొద్దున 7:30కి ఇంటి దగ్గర నుంచి ఎక్కుపోయి కిడ్నాప్ చేసి సాయంత్రం 4:30కి అరెస్టు చూపించి ఇప్పటి వరకు కూడా బెయిల్ ఇవ్వకుండా ఒక కేసులో బెయిల్ వస్తే ఎక్కడో తనకు అసలు తనకు సంబంధం లేని ఎప్పుడు కూడా లేనటువంటి నిన్న కాక మొన్న మంగళగిరి రోలర్ స్టేషన్ తీసుకెళ్ళి కస్టడీ కేసులు తీసుకెళ్ళి ఒక 15 days బ్యాక్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అంటే మరి ఏమనుకుంటున్నారు, ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాచరికమా లేకపోతే నియంత పాలనలో మనం ఉన్నామా? ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించారా లేకపోతే మీకు వారసత్వంగా మీకు మీ తాతలు ముత్తాతలు తండ్రుల ద్వారా ఏమన్నా మీకు పరిపాలన ఏమన్నా మీకు కట్టబెట్టారా? ఏది ఏమైనా నిన్న బాలు పైన జరిగిన అక్రమ అరెస్టుని కానీ అతను హింసించిన విధానాన్ని కానీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు విశాఖపట్నంలో విభజన విభాగం ఆధ్వర్యంలో మీడియా మిత్రుల ద్వారా ఈ ఈ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ప్రజలకందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు విభజన విభాగం అధ్యక్షులు చందు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర విభజన విభాగం అధ్యక్షులు శైలేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్ గారికి, విభజన విభాగం నాయకులు